హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము యోని ముద్ర గురించి తెలుసుకున్నాం. యోని ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు ఫస్ట్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎవరు ప్రాక్టీస్ చేయాలో మాట్లాడుకున్నాం. సో ఎక్కువగా ఉమెన్ ఈ రోజుల్లో మన యూటరస్ హెల్తీగా ఉండడానికి అండ్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకి యోగా అనేది మనకి ఋషులు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పొచ్చు. డైలీ మనము 13 minutes నుంచి 40 minutes వరకు యోగా ప్రాక్టీస్ చేయడం వలన ఇన్ఫెర్టిలిటీ అండ్ దీంతోపాటు PCOS, PCOD, థైరాయిడ్ లాంటి ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్కి కానివ్వండి, లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ కోసం కూడా యోగా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎనీ న్యూరలాజికల్ డిసార్డర్స్, సైకలాజికల్ డిసార్డర్స్, డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటి వాటిని అన్నిటికీ మనకి ఇలాంటి డిసీజ్ అన్నిటి కంట్రోల్ చేసడానికి ఒక మెడిసిన్ లాగా పనిచేసేదే యోగా. సో రోజుకి 30 to 40 minutes ప్రాక్టీస్ చేయడం వలన బెనిఫిట్స్ అయితే అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు ఫర్ యాంటీ ఏజింగ్ లుక్ కోసం కూడా. అండ్ దీంతోపాటు మెన్కి కానీ ఉమెన్కి కానీ అందరికీ యోగా మంచిదే. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉమెన్ ఎక్కువగా గైనిక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో ఎక్కువగా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫెర్టిలిటీని తగ్గించడానికి, ఫెర్టిలిటీ రేట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ మన యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగాతో పాటు యోగ ముద్రలు కూడా మనకి ఎక్కువగా మంచి రోల్ ప్లే చేస్తాయన్నమాట. దాంట్లో ద మెయిన్ ముద్ర వచ్చి యోని ముద్ర. సో నేమ్లోనే ఉంది యోని ముద్ర అని. ఈ ముద్ర వల్ల డైలీ మనం ప్రాక్టీస్ చేయడం వలన యూటరస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనకి తగ్గుతాయి అండ్ దీంతో పాటు మనకి యూటరస్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ ముద్ర అనేది 2 or 3 typesలో ఉంటుంది. మనకి నచ్చిన విధంగా ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ యోని ముద్ర ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం వల్లనే దీనికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి యోగాతో. సిట్టింగ్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉండాలి. స్పైన్ కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు నార్మల్ ఆసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, ఎలా అన్నా కూర్చోవచ్చు. ఇప్పుడు మనము మన బోత్ హ్యాండ్స్లో మన 3 fingers ఉన్నాయి కదా, ఈ 3 fingersని మనం క్లోజ్ చేసి ఇలా మనము చేయొచ్చు అనమాట. ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా మన 3 fingersని ఇలా క్లోజ్ చేసి మన ఇండెక్స్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ని మనము స్ట్రైట్గా ఉంచవచ్చు. సో ఇలా ఈ ఆకారంలో ఉంటుంది. సో దీన్ని యోని ముద్ర అని అంటారు. సో 3 fingersని మనము ఫోల్డ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి, థంబ్ స్ట్రైట్గా ఉండాలి. సో ఇలా అనమాట. దీన్ని యోని ముద్ర అని అంటారు. డైలీ 15 to 20 minutes వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వలన ఇలా అండ్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలా కూడా చేయొచ్చు, నార్మల్గా ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. బట్ సిట్టింగ్ పొజిషన్ అయితే యోగా ముద్రకి బాగుంటుంది. సిట్టింగ్లో కూర్చోవడం మోర్ బెనిఫిట్స్. ఇలా ఈ ముద్రను మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా చేయొచ్చు అండ్ లేకపోతే జస్ట్ ఇంటర్లాక్ ఫింగర్స్ మన ఫింగర్స్ని కూడా ఇలా ఇంటర్లాక్ చేసి కూడా ఇలా చేయొచ్చు. అది కష్టం అనుకుంటే జస్ట్ ఇలా కూడా మనం ఈ ఆసనాన్ని చేయొచ్చు అనమాట. జస్ట్ మన 3 fingersని ఫోల్డ్ చేయాలి, రెండింటిని హోల్డ్ చేసి ఇలా చేయాలి. సో దీన్ని యోని ముద్ర అని అంటారు. ఎనీ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్ఫెర్టిలిటీ అండ్ దీంతోపాటు PCOS, PCODని తగ్గించి మన గైనిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి మన యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ ముద్ర యోని ముద్ర అనమాట. సో ప్రతి ఒక్క లేడీస్ ఇది ప్రాక్టీస్ చేయడం మంచిది. అండ్ మెనోపాజ్, ఎవరికైతే 40 ఏళ్ళు దాటిన తర్వాత మెనోపాజ్ స్టేజ్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వలన మూడ్ స్వింగ్స్ రావడం, స్కిన్ డ్రై అయిపోవడం, నిద్ర సరిగా లేకపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ యోని ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది. సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇన్ఫెర్టిలిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ముద్రను మనం ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.